హెన్న తయారు చేసే విధానం. ఇప్పుడు చాయ్ దబ్బలో నీళ్ళు పోసుకొని వేడైన తర్వాత చాయ్ పొడి వేసుకొని బాగా బాయిల్ అవనివ్వాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత 10-15 నిమిషాలు బాయిల్ అయినాక దింపుకోవాలి. ఇప్పుడు ఒక డబ్బాలో 2 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు బాగుంటుంది, అల్మరాయ పెరుగు. 2 టేబుల్ స్పూన్లు పెరుగు, అల్మరాయ. ఇప్పుడు హెన్నా పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మీడియం సైజు నిమ్మరసం కూడా పిండుకోవాలి. ఇలా బాగా జ్యూస్ పిండుకోవాలి. ఇప్పుడు వేడివేడిగా చాయ్ నీళ్ళు కూడా పోయాలి. వేడివేడిగా వేసుకుంటే బాగా కలర్ బాగా వస్తాయి వెంట్రుకలకు. ఇప్పుడు కాఫీ పౌడర్ కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను కాఫీ పౌడర్. కొద్దిగా మిక్స్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకుంటే పెరుగు అనేది బాగా మిక్స్ అవుతుంది, ఉండలు లేకుండా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు మిగిలిన నీళ్ళు, టీ నీళ్ళు మొత్తం అన్నీ వేసుకుంటా. మంచినీళ్ళు వేయకూడదు, ఓన్లీ టీ నీళ్ళు వేసుకోవాలి. ఇంకొద్దిగా వేసుకొని హెన్నా పౌడర్ మిక్సీ కొట్టుకుంటా, ఎందుకంటే 2 దపాలుగా పెట్టుకోవచ్చు. ఎక్స్ట్రా మిగిలితే ఫ్రిడ్జ్లో పెడతాం. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏం కాదు, 1 నెల అయినా కూడా చెడిపోదు, బాగుంటుంది. బాగా ఇంకా కలర్ బాగా వస్తాయి ఎంటికలు. ఇప్పుడు హాఫ్ బీట్రూట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు టీ నీళ్ళు మిగిలిన నీటి మొత్తం వేసుకొని మిక్సీ కొట్టుకుంటా. ఇలా వేడివేడిగా వేసుకుంటే ఏం కాదు. కొంచెం మిక్స్ చేసుకొని మిక్సీ కొట్టేస్తాం.